మన చేతిలో ఉన్న రెండు ఆయుధాలు, ఒకటి వచ్చేసి దిండు మన ఇండ్లలో ఉంది, రెండవది టవల్ ప్రతి ఇంట్లో ఉంది కదా. ఇవి రెండు, దీన్ని మనం ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ మీద వాడుకుంటాం ప్రజెంట్. దీంట్లో ఏం చేయాలంటే దిండు వచ్చేసి అమ్మ కాలు పైకి లేపండి, మోకాలు కింద పెట్టుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే పెయిన్ హెవీ ఉంది అంటే మోకాల కింద ఫస్ట్ దిండు ఇట్లా పెట్టుకోవాలి. ఆఫీస్కి పోయి వస్తున్నారు, బయట నుంచి వెళ్ళొచ్చినారు, ఇబ్బంది ఎక్కువ ఉంది అనుకుంటే ఫస్ట్ పొజిషన్ ఇది. దీని తర్వాత రెండవది వచ్చేసి టవల్. టవల్ ఏం చేయాలంటే సర్వైకల్కు ఒక 2 minutes ఈ విధంగా చుట్టలాగా పెట్టేసుకొని దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. పడుకోండి అమ్మ, ఫ్రీగా పడుకోండి. కాబట్టి సర్వైకల్ ఇష్యూ ఉన్నా, లంబార్ ఇష్యూ ఉన్నా, స్పైన్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా ఏంటంటే ఫస్ట్ ఈ డైరెక్షన్లో మీరు రిలాక్స్ కావాలి. అందరికి అర్థమైంది కదా ఇది? ఎందుకంటే నేను తెచ్చుకోమని చెప్పలేదు, ఎందుకంటే తెచ్చుకోమంటే తీసుకురావడం వెళ్ళడం ఇబ్బంది. అందుకని ఏంటంటే ఇక్కడ దిండు, హిప్స్ కింద దిండు ఉండాలి. ఇది ఒక 2 minutes సర్వైకల్ కింద రావాలి, నెత్తి కింద రావద్దు. ఇమ్మీడియట్లీ మీకు ఎక్కడ ఎంత నొప్పి ఉన్నా రిలాక్స్ అయిపోతుంది. ఓకే, దీని తర్వాత ఇప్పుడు మనం చేసేదంతా ఏంటంటే ఇండైరెక్ట్ మెథడ్ డయాగ్నోసిస్. ఏంటండి? ఇండైరెక్ట్ మెథడ్ డయాగ్నోసిస్. ఇది మన భారతదేశం నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఈ డయాగ్నోసిస్ ఎట్లాంటిది అంటే, అమ్మ మీ పేరేం పేరు? వెంకటరత్నమ్మ. ఆమెను ఇప్పుడే నేను చూస్తున్నా, అంతే కదమ్మా? ఆమెకి ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు, నాకేం ప్రాబ్లం ఉందో ఆమెకు తెలియదు. కలవలేగా మనం ఇంతకుముందు. ఓకే, వాట్సాప్లో చూసినాం అంతే. ఓకే, ఇప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ ఏంటంటే వి డయాగ్నోస్ హోల్ సిస్టమ్, మొత్తం చెక్ చేస్తాం. ఏదో నడుము నొప్పి అంటే నడుమే చెక్ చేయడం కాదు. పేషెంట్ మనకేం డాక్టర్కి ఏం చెప్పే అవసరం లేదు సార్ దీంట్లో. రెండవది, డాక్టర్ కూడా పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉంది అని పేషెంట్కి చెప్పాల్సిన అవసరం లేదు. మూడవది, ఆఫ్టర్ ట్రీట్మెంట్ తగ్గిందా అని కూడా డాక్టర్ అడగడు, తగ్గిపోతుంది పేషెంట్. చెప్పాల్సిందే పేషెంట్ అన్ని తగ్గిపోయినాయి సార్, ఏం లేవని చెప్పాల్సిందే. ఇది ఒరిజినల్ మెథడ్ అనమాట. మన భారతదేశం నుంచి హిడెన్ అయిపోయింది ఎప్పుడో. ఇప్పుడేంటంటే ఇప్పుడున్న సిస్టమ్ అంతా నడుము నొప్పి ఉంది అంటే ఎంఆర్ఐ తీసి డాక్టర్ గారు చూసి ఒక మిషన్ చెప్తే ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ కూడా ప్రాబ్లం ఉందని చెప్తాడు. ఇది పరిస్థితి. కానీ ఈ టెక్నిక్ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్. కాబట్టి మీరు గమనించుంటారు, మన ఆయుర్వేదాలో పల్స్ యూస్ చేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు అన్నారు. ఇక్కడ ఏంటంటే బాడీని చూసే మనం చెప్పొచ్చు, ఆన్సర్ కూడా ఇచ్చేయచ్చు, ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఇవాళ మనం వెళ్ళే రూట్ అంతా మేము ఎవరిని ఏం ప్రాబ్లం ఉందని నేను అడగా, బట్ చేయించేటి అన్నీ మీరు కరెక్ట్ చేసిన తర్వాత అన్నిటి నుంచి రిమూవ్ అయిపోతారు మీరు ఆటోమేటిక్గా. ఓకే, కాబట్టి డయాగ్నోసిస్, ప్రొఫెషనల్ డయాగ్నోసిస్ నేను మీకు చెప్పేది. కాబట్టి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం చెక్ చేసే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయను. నేను 1 minute డయాగ్నోస్ అయిపోతుంది ఇది. అమ్మ ఫ్రీగా పడుకోండి, ఏం కాదు. కాబట్టి వేగస్ నర్వ్ యొక్క ఫంక్షను మేడంకు లెఫ్ట్ సైడ్ తగ్గింది. ఓకే, ఇది ఏ సైడ్? లెఫ్ట్. ఓకే, కాబట్టి దాని ద్వారా ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు, బయటకు చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఫ్రీగా ఉండండి అమ్మ. సర్వైకల్ ఇష్యూ కూడా లెఫ్ట్ సైడ్. ఓకే, రిలాక్స్. కాబట్టి షోల్డర్ రిలేటెడ్ ఇష్యూ, రిబ్ 1 ఇష్యూ కూడా కంప్లీట్ లెఫ్ట్ సైడ్. ఓకే అమ్మ, మౌత్ ఓపెన్ చేయండి, క్లోజ్. ఓకే, రిబ్ 2 కూడా లెఫ్ట్ సైడ్. ఓకే, ఫ్రీగా ఉండండి అమ్మ, రిలాక్స్గా ఉండండి. ఇక్కడ
అబ్డామినల్ స్కానింగ్కి ఈజీగా ఒక 1000 రూపాయలు అయితే అవుతాయి. మనకి 1 మినిట్లో టోటల్ ఆర్గాన్ కండిషన్ ఎట్లా ఉంది, లోపల ఇష్యూ ఏముంది తెలిసిపోతుంది. కాబట్టి ఎంత సేఫ్ మనకు డయాగ్నోసిస్లో. కాబట్టి ఫ్యాటీ లివర్. ఓకే, కాబట్టి ఇది వచ్చేసి కంప్లీట్ డిస్ఫంక్షన్ అంతా రైట్ సైడ్. ఫ్రీగా ఉండటమ్మా. తర్వాత నాభి జరగడం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకు దీంట్లో తెలిసిపోతాయి అసలు ఇష్యూ ఏముంది అనేది. టోటల్ లెఫ్ట్ ఈజ్ ఓకే, బట్ రైట్ కొంచెం ఇబ్బంది ఉంది. అమ్మ చేతులు పొట్ట మీద పెట్టుకోండి, ఫ్రీగా ఉండండి. రిబ్ 11, రిబ్ 12 మీకు ఇచ్చిన పేపర్లో ఉంది. ఇది వచ్చేసి రిబ్ 11, రిబ్ 12 కూడా రైట్ సైడ్ ఇష్యూ ఉంది, అదేమో లెఫ్ట్. అందుకనే ఆ స్లిప్ ఉందన్నమాట, దాని వెనక అన్ని నోట్ చేసుకోవాలి. దీని తర్వాత 11, 12లో రైట్ సైడ్ ఇష్యూ ఉంది. తర్వాత రిలాక్స్ అమ్మ, మీరు ఏం సపోర్ట్ చేసే పనిలే. ఎస్ఐ జాయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ ప్రాబ్లం. లంబార్ కూడా లెఫ్ట్ సైడే, లంబార్ డిస్ఫంక్షన్. రైట్. తర్వాత వచ్చేసి ఓకే, కాబట్టి ఓవరాల్గా ఏంటంటే మ్యాక్సిమం ఇష్యూస్ అన్నీ లైక్ పుష్ప అన్నమాట, వన్ సైడ్ అయిపోయింది టోటల్ సిస్టమ్ అంతా. అది ఎట్లా రీసెట్ కావాలి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వేగస్ నర్వ్. అంటే టోటల్ స్విచ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఆ స్విచ్ మనం ఓపెన్ చేస్తేనే మ్యాక్సిమం సిస్టమ్ అనేది రీసెట్ అవుతుంది. ఓకే ఓకే, లేవండి. మళ్ళీ లాస్ట్లో ఒకసారి కనిపించాలి అంతే. నెక్స్ట్ సార్ మీరు రండి. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం మనం. ఓకే, నేను చెప్పేది చాలా కాన్సన్ట్రేషన్గా వింటూ ఉండండి. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే కళ్ళు మూసుకొని ఉండండి, కనుబొమ్మలు పైకి లిఫ్ట్ చేయండి. ఎస్, 60 కౌంట్ చేయండి, కళ్ళు తెరవద్దు. తెలుగులోనే చెప్తున్నా సార్. కనుబొమ్మలు పైకి లిఫ్ట్ చేయండి, 60 సెకండ్స్, 60 కౌంట్ చేసుకోండి లోపల. కళ్ళు మూసుకొని సార్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిఫ్ట్ యువర్ ఐబ్రోస్ అప్ సైడ్. आपका आंखें बंद कीजिए. తెలుగులో చెప్పినా అర్థమవుతలేదు. లిఫ్ట్ అప్. ఎస్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. కనుబొమ్మలు పైకి లేపండి, కళ్ళు మూసుకోండి. లిఫ్ట్ లిఫ్ట్, కిందికి రాకుండా చూడండి, కిందికి పడిపోవద్దు. లిఫ్ట్ అప్, 60 కౌంట్ చేయండి. ఎస్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. 60 కౌంట్ చేయండి. 60 కౌంట్ చేసిన తర్వాత కమ్ న్యాచురల్ పొజిషన్. కళ్ళు మాత్రం తెరవద్దు, కళ్ళు మూసుకోండి. కనుబొమ్మలు 60 కౌంట్ అయిన తర్వాత రిలాక్స్ వదిలేయండి. నా సెకండ్ రౌండ్ లిఫ్ట్ అప్, ఐబ్రోస్ లిఫ్ట్ చేయండి. మళ్ళీ సెకండ్ రౌండ్ 30 కౌంట్ చేద్దాం. ఎందుకు పని చేస్తుంది ఏంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఫస్ట్ ప్రాక్టికల్ చేసేద్దాం. ఓకే, టైం లేదు మనకు, ఇండైరెక్ట్ మెథడ్ ఇది. కిందికి రావద్దు, కిందికి వస్తుంది అది, దాన్ని రానియద్దు, పైకే లిఫ్ట్ చేసి పెట్టాలి. 30 కౌంట్. 30 కౌంట్ అయిన తర్వాత రిలాక్స్గా వదిలేయండి ఐబ్రోస్ను. పర్ఫెక్ట్ అమ్మ, బాగా చేసుకోండి, చాలా సింపుల్, చాలా సింపుల్. ఓకే, గుడ్. ఇప్పుడు థర్డ్ రౌండ్ ఏం చేస్తారంటే ఐబ్రోస్ ఇప్పుడు పైకి లిఫ్ట్ చేసిండు కదా, ఇప్పుడు ఎవరన్నా ఇష్టంగాని వ్యక్తిని మీరు చూసినప్పుడు ఐబ్రోస్ రెండు దగ్గరకు వస్తాయి కదా, దగ్గరకు తీసుకురండి రెండు ఐబ్రోస్ను. రెండు ఐబ్రోస్ దగ్గర రావాలి. ఇష్టంగాని వ్యక్తిని చూసినప్పుడు ఎట్లా చూస్తారు మీరు, అస్సలే ఇష్టం అవ్వట్లేదు. ఎస్, పర్ఫెక్ట్. 60 కౌంట్ చేయండి.
ఇష్టంగానే వ్యక్తిని చూసినప్పుడు మీ ఫేస్ ఫీలింగ్ ఎట్లుంటుందో అట్లా పెట్టండి ఫస్ట్. ఎస్, పర్ఫెక్ట్ 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 అమ్మ, బాగా చేస్తున్నారు, పర్ఫెక్ట్, గుడ్ గుడ్ గుడ్. 60 కౌంట్ చేసుకోండి. ఐబ్రోస్ 2 దగ్గర రావాలి, మ్యాక్సిమం ట్రై చేయండి. ఐబ్రోస్ దగ్గరికి సార్, ఐబ్రోస్ దగ్గరికి. ఇవి వేరే వాళ్ళు చేయించలేరమ్మా, మీరే చేయాలి. ఏదో కాళ్ళు చేతులు లేపమంటే మేము చెప్పొచ్చు, కానీ ఐబ్రోస్ 60 కౌంట్ చేయండి. 60 అయిన తర్వాత రిలాక్స్ పొజిషన్, ఇండైరెక్ట్ మెథడ్. గుడ్, వండర్ఫుల్. ఇప్పుడు పొట్ట మీద చేతి పెట్టుకోండి, 2 చేతులు. స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. జస్ట్ అబ్జర్వ్ చేయండి. గాలి తీసుకుంటూ ఉంటే పొట్ట పైకి వస్తూ ఉంటుంది, గాలి వదులుతూ ఉంటే పొట్ట లోపలికి వెళ్తూ ఉంటున్నది. జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఎట్లా ఉందో గమనించండి, అంతే ప్రజెంట్. ఇప్పుడు ఆ ఐబ్రోస్ను ఈ పొట్టను కనెక్ట్ చేస్తాం, అంతే. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లో ఎట్లా జరుగుతుంది పొట్టలో గమనించండి, అంతే. ఏం చేయకండి, మీరు చేసేది ఏం లేదు, జస్ట్ అబ్జర్వ్. గాలి తీసుకుంటూ ఉంటే గాలి తీసుకుంటూ ఉంటే పొట్ట పైకి వస్తూ ఉంటుంది, గాలి వదులుతూ ఉంటే పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, అంతే. ఇప్పుడు నోటితో గాలి వదిలేయండి మొత్తం బయటకి, పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది. ముక్కుతో గాలి తీసుకోండి, పొట్ట పైకి వస్తూ ఉంటుంది. మళ్ళీ నోటితో గాలి బయటకు వదలండి. విజిల్ వేస్తున్నట్టుగా నోరును పెట్టి బయటకంటే హా కాదు, హూ 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 పొజిషన్లో విజిల్ వేస్తున్నట్టుగా బయటకంటే పర్ఫెక్ట్. వేగస్ నర్వ్ నువ్వు చెప్పినట్టు యాక్టివేట్ అయితే అట్లా కాదు కదా సార్. స్లోలీ బ్రీతింగ్ విత్ యువర్ మౌత్. నోస్ నుంచి గాలి తీసుకుంటాము, నోటితో వదులుతాము. స్లోగా చేయండి, ఫాస్ట్ అవసరమే లేదు. ఎస్, రిలాక్స్ రిలాక్స్ అండి, రిలాక్స్ రిలాక్స్. వదిలేయండి, ఫ్రీగా వదిలేయండి, ఏం చేయొద్దు, వదిలేసేయండి. బాడీని అట్లా వదిలేయండి. పర్ఫెక్ట్, గుడ్. ఇప్పుడు 2 చేతులు పిడికిలు బిగించండి. 2 చేతులు పిడికిలు బిగించి 2 చేతులను పైకి తీసుకోండి. ఓకే, పైకి తీసుకోండి, పైకి పైకి తీసుకోండి. ఆకాశం దిక్కు పిడికిళ్ళు ఉండాలి, పైకి ఆకాశం దిక్కు. ఇప్పుడు ఆ పిడికిల్ని మీరు చూడండి. ఇది ఒక్కటి మాత్రమే కళ్ళు తెరిచి చేసేది. ఇండైరెక్ట్ మెథడ్లో ఎప్పుడైనా సరే మీరు కళ్ళు తెరిస్తే పనిచేయదు టెక్నిక్. కళ్ళు మూసుకొని చేస్తేనే పనిచేస్తుంది. ఓన్లీ ఈ టెక్నిక్ ఒకటి మాత్రమే మీరు కళ్ళు తెరిచి చేసేది. పిడికిలను చూసిండ్రు కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే ఆ చేతులను వెనక్కి తీసుకెళ్తూ ఉండండి. మీకు కనిపించేంత వరకే తీసుకెళ్ళండి. పిడికిలు చూస్తూ వెళ్ళాలి. పిడికిల్నే చూడండి. ఇంకా పిడికిలు కనిపించట్లేదు అంటే చేతి వెనక్కి వెళ్ళొద్దు. సార్ కనిపిస్తుందా పిడికిలు మీకు? లేదుగా, పైకనండి. మరి సార్ మీ సొంత కవిత్వాలు చేస్తే పని చేయదు, చెప్పినట్టు చేయండి. 2 చేతులు పైన ఉన్నాయి, పిడికిలిని చూస్తూ వెనక్కి తీసుకెళ్ళండి. పిడికిలి మాయమవుతుంది అంటే అక్కడ ఆపేసేయండి. కళ్ళు వెనక్కి చూస్తూ ఉండాలి పిడికిలను. ఎస్, పర్ఫెక్ట్. వెనక్కి చూడండి, పిడికిలనే చూడండి. అమ్మ, మీ ఆయనలు ఎట్లా కంట్రోల్ చేస్తారో అట్లా కళ్ళతో కంట్రోల్ చేస్తారు కదా, ఆ పిడికిలను చూడండి అట్లా. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అమ్మ, సూపర్ సూపర్. 60 కౌంట్, అంతే. 60 కౌంట్ చేసుకోండి, అంతే. పర్ఫెక్ట్, సూపర్ అమ్మ, సూపర్, కరెక్ట్ చేస్తున్నారు. పిడికిలు బిగించండి అమ్మ, పిడికిలి. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. 60 కౌంట్ అయిన తర్వాత నెమ్మదిగా చేతులను తెచ్చి మామూలుగా పెట్టేసి పడుకోండి, అంతే. అసలు ఇప్పుడు పడుకొని లేసేసరికి మీకు ఏం ఉండద్దు అసలు. అది ఫస్ట్ నడిచిన నడక తర్వాత నడిచిన నడకలో తేడా రావాల్సిందే. హాయిగా కళ్ళు మూసుకొని పడుకోండి, చేతులు ముందరికి తెచ్చేయండి. 60 తర్వాత ఇంకా దాంతో పనిలే. అమ్మ పడుకోండి, ఫ్రీగా. పెయిన్ వస్తుంది, రావాల్సిందే. హాయిగా పడుకోండి, రిలాక్స్. సార్ హాయిగా పడుకోండి, ఇప్పుడు ఏం లే, హాయిగా పడుకోండి, జస్ట్ రిలాక్స్. ఇప్పుడు ఈ పొజిషన్లో 3 టైమ్స్ భ్రామరి చేయండి, కళ్ళు మూసుకొని. భ్రామరి అంతే. 3 సార్లు చేసుకోండి ఎవరిది వాళ్ళు. 3 టైమ్స్ చేసేసుకొని బాడీని ఫ్రీగా వదిలేయండి. దిస్ ఈజ్ ద యాక్టివేషన్ ఆఫ్ వేగస్ నర్వ్. ఇప్పుడు వేగస్ నర్వ్ను డైజెస్టివ్ ట్రాక్ను 2 కనెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డయాఫ్రమ్
మూమెంట్స్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మీరు గాలి నోటి ఇంతకుముందు చేసిందే గాలి నోటి ద్వారా బయటకు వదులుతారు. వదిలిన తర్వాత ముక్కు నోరు రెండు క్లోజ్ చేసేసుకొని పొట్టను మూమెంట్స్ ఇస్తూ ఉండాలి ముందరికి వెనక్కి. ఓకే, గాలి నోటి ద్వారా బయటకు వదులుతాం. ఫస్ట్ వదిలేసేయండి మొత్తం. హూ హూ వదిలేసి ఇంకా పొట్టలో గాలి ఏం లేదు. ఇప్పుడు ముక్కు నోరు మూసేసుకోండి. పొట్ట పైకి కిందికి మూమెంట్ ఇవ్వండి. బ్రీత్ అవుట్ టోటల్. బయటకు వెళ్ళినాక ముక్కు నోరు క్లోజ్ చేసే మూమెంట్ ఇవ్వాలి. రిలాక్స్ రిలాక్స్ 3 times చేద్దాం. కపాలభాతి కాదు. డోంట్ థింక్. పాత ప్రయోగాలు ఏం చేయకండి ఇక్కడ. దిస్ ఈస్ ద థెరపటిక్ అప్రోచ్. రిలాక్స్. ఏం తెలియదు అన్ని తెలుసని ఫీల్ అయ్యేదే మనం. నో. సెకండ్ ట్రిప్. సార్ కళ్ళు తెరవద్దు మధ్యలో. సెకండ్ ట్రిప్. బ్రీత్ అవుట్. గాలి బయటకంటాము. క్లోజ్ యువర్ మౌత్ అండ్ నోస్ అండ్ పొట్ట మూమెంట్స్ ఇస్తూ ఉండండి. చెస్ట్ మూమెంట్ కాదు, పొట్ట పైకి కిందికి మూమెంట్స్. బ్రీత్ అవుట్. ఎస్, పర్ఫెక్ట్. ఎందుకంటే నోరు మూసే ఉంటుంది. ముక్కు క్లోజ్ అవుతేనే గాలి లోపలికి వెళ్ళదు. వ్యాక్యూమ్ లోపలికి వెళ్తే మీకు డయాఫ్రమ్ యాక్టివేట్ కాదు. అది కళ్ళు తెరిచే ఉండాలి. రిలాక్స్. 3 times 5 times 10 times మీ శక్తిని బట్టి చేసుకుంటే రిలాక్స్. బాడీని ఫ్రీగా వదిలేయండి. చాలా బాగా చేస్తున్నారు, డౌట్ ఏం లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, ఈగో వద్దు, ఐ నో దిస్ టెక్నిక్ అనేది వద్దు, ఏమీ వద్దు. చెప్పింది చెప్పినట్టు చేసుకోండి. ఇవన్నీ వీడియోలలో అర్థం కావు సార్. మీకు వీడియోలు ఇచ్చినా ఇది అర్థం కాదు. మీరు చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. రిలాక్స్. థర్డ్ టైం లాస్ట్ది ఉంది. ఓకే, బ్రీత్ అవుట్. వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలి లోపల. అసలు గాలి అనేదే లేకుండా చేసేసి ముక్కు మూసేసుకుంటాము. పొట్ట మూమెంట్ ఇవ్వండి. స్లో మూమెంట్, ఫాస్ట్ మూమెంట్ కాదు. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. రిలాక్స్ సార్. పర్ఫెక్ట్. రిలాక్స్. ఫ్రీగా వదిలేయండి. ఇంకా లేచి కొంచెం సేపు వాకింగ్ చేయాల్సిన టైం దగ్గరకు వచ్చింది మనకు. ఓకే ఓకే. ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా మనం లెఫ్ట్ సైడ్ తిరిగి లేస్తాము. లేవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు, మేము అసలు ఇబ్బంది అనేది ఉండదు 100%, గుర్తుపెట్టుకోండి. ఓకే, లేచి ఒక 4-5 అడుగులు నడుద్దాము. తర్వాత ఇంకో కొత్త టెక్నిక్స్కి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ తిరగండి, లేచి కూర్చోండి, కొంత వాకింగ్ చేయండి. చెక్ యువర్ బాడీ. నెమ్మదిగా, తొందర ఏం లేదు. తొందర పడితే మనం ఫెయిల్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. నెమ్మదిగా లేచి వాకింగ్ చేసుకోండి. హెల్ప్ చేసే వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం, నో ప్రాబ్లం. ఓకే ఓకేనామా? పడుకోగలిగినరా? ఇబ్బంది ఏం కాలేగా? నడవండి, ఏం కాదు. కొంచెం నడిచి చెక్ చేసుకోండి. మనకు ఈ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ రెండు ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తామంటే లెఫ్ట్ లెగ్ను కిందికి లాగుతాం. ఇది కిందికి లాగినప్పుడు రైట్ లెగ్ను పైకి లాగాలి. మోకాలు లేవద్దు. ఇది పైకి అన్నప్పుడు ఇది. ఓకే, 1 2 3 4 5 6. ఇక్కడ తప్పేంటంటే 1 2 3 4. ఏం జరుగుతుంది? మోకాల్ మూమెంట్ జరుగుతుంది, పెల్విస్ మూమెంట్ జరగట్లేదు. మ్యాక్సిమం 99% అందరికీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు, తర్వాత టేల్ బోన్ ప్రాబ్లంకు, లంబర్ ప్రాబ్లంకు మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ పెల్విస్ మూమెంట్ లేదన్నమాట. కాబట్టి పెల్విస్ మూమెంట్ రావడానికి ఏం చేస్తాం మనం? 1 2 3 4 5 6 7 8 9 10 3 రిపిటేషన్స్ చేస్తాం. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఒక 10 చేసి రెస్ట్ తీసుకుంటాం. సెకండ్ ఒక 10 చేసి రెస్ట్ తీసుకుంటాం. థర్డ్ ఒక 10 చేసి రెస్ట్ తీసుకుంటాం. ఓకేనా? అర్థమైందా? ఓకే, ఫస్ట్ చేద్దాం రండి. దీని తర్వాత ఈ స్టెప్ వస్తేనే దీని తర్వాత స్టెప్ మీకు అర్థమవుతుంది. ఓకే, పడుకోండి. మళ్ళీ లెవెల్ ప్లేస్లో వాళ్ళు పడుకోండి. ఇక్కడ ఫస్ట్ నేను చెప్పినప్పుడు ప్రాక్టీస్ నేను చేయించినప్పుడు కళ్ళు తెరిచి చూడండి. మీరు చేసేటప్పుడు కళ్ళు మూసుకొనే ప్రాక్టీస్ చేయండి. కళ్ళు తెరిస్తే రిజల్ట్ రాదు, నేను చెప్తున్నా కదా క్లియర్గా. చూసేటప్పుడు మాత్రం కళ్ళు తెరిచే చూడండి. ఓకే, స్టార్ట్. లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ ఇవ్వండి మూమెంట్, రైట్ అన్నప్పుడు రైట్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ కళ్ళు మూసుకోండి, హాయిగా పడుకోండి. రైట్. బ్రీత్కి సంబంధం లేదు. ఓకే, నౌ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ బ్యాక్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
18, 19, 20. రిలాక్స్. 20% కరెక్ట్ చేస్తున్నారు, 80% చేయట్లేదు. నో ప్రాబ్లం. ట్రై. పెల్విస్ బ్లాక్ అయితే ఇట్ ఈస్ నాట్ ఈజీ, బట్ చాలా సింపుల్ ఎక్సర్సైజ్. డోంట్ కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్. ఓకే, సెకండ్ రౌండ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. థర్డ్ రౌండ్, లాస్ట్ రౌండ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. పెల్విస్ చాలా ఇంపార్టెంట్. పెల్విక్ ఫ్లోర్. మీకు ప్రపంచంలో ఎవరు పెల్విక్ ఫ్లోర్ని అడ్జస్ట్ చేసేటోళ్ళు లేరు. ₹1,00,00,000 నీ దగ్గర ఉండొచ్చు, కిలో బంగారం ఉండిండొచ్చు, ఇండ్లు ఉండిండొచ్చు, మీకు ప్లాట్స్ అపార్ట్మెంట్లు అన్నీ ఉండిండొచ్చు, కానీ ఎవ్వడు దీన్ని అడ్జస్ట్ చేసేటోళ్ళు లేడు. ఇది గ్యారంటీ చెప్తున్నా. నీకుగా కాదు, చెప్పిన టెక్నిక్ కరెక్ట్గా ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తే నేను హ్యాపీ అయితే, మీరు కరెక్ట్ చేస్తున్నారన్న విషయం నాకు అర్థమైతే చాలు. మీ అకౌంట్లలో ₹1,00,00,000 పడ్డట్టే. అర్థమైందా సార్? నేను ప్రతి ఒక్కళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా, ఏదో సార్ అక్కడ ఉంటాడని కాదు. నాకు ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. ఇది పెల్విస్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, యూట్రస్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత టేల్ బోన్ పెయిన్, సయాటికా, కాళ్ళు లాగడము, అర్థమవుతుందా, లంబర్ బల్జెస్, వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే పెల్విస్ మూమెంట్. ఈ పెల్విస్ మూమెంట్ ఎందుకు బ్లాక్ అయింది అంటే, ఇది బోన్ స్ట్రక్చర్. అంటే బోన్ స్ట్రక్చర్లో మనం ఏం చేస్తున్నామో మీకు అర్థం కావడానికి. ఈ లంబార్ దేని మీద ఫిక్స్ అయిపోయింది? సాక్రమ్, లంబార్ ఈ ఏరియాలో ఉన్నాయి మనకు. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం ఇష్యూ వచ్చేసి ఇది అప్ అండ్ డౌన్ ఉంటుంది మ్యాక్సిమం చాలామందికి. దానికి 100 కారణాలు, మనం జర్నీ కావచ్చు, కూర్చుండే విధానాలు కావచ్చు. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా మీకు తెలియకుండా? హిప్ ఇష్యూ, ఇవన్నిటిని వీఆర్ గివింగ్ దిస్ మూమెంట్. మీరు ఇది వదిలేసి దీని మూమెంట్ ఇస్తే అర్థమవుతుందా తేడా మీకు? ఇది మూమెంట్ ఇవ్వాలి. ఇది మూమెంట్ రావడానికి మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ లెగ్ సపోర్ట్ తీసుకొని దీన్ని పైకి అంటున్నాము, దీన్ని కిందికి అంటున్నాం. అప్పుడు మీకు సాక్రము, లంబరు ఇది మొత్తం బ్యాలెన్స్ అయితే ఇప్పుడు నేను చెప్పే స్టెప్ మీకు అడ్జస్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి పాత స్టెప్ చూపించి కొత్త స్టెప్ చెప్తా. నేను తప్పు చేస్తే నాకు చెప్పండి, నేను తప్పు చేస్తే నాకు చెప్పాలి ఇప్పుడు మీరు. ఓకే, పెల్విక్ మూమెంట్ చేస్తున్నా చూడండి. 1, 2, 3. తప్ప? ఓకే, ఇప్పుడు చూడండి పెల్విక్ మూమెంట్ చేస్తున్నా నేను. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు స్లో మూమెంట్. 1, 2, 3, 4, 5, 6. స్లోలో సక్సెస్ వస్తుంది, ఫాస్ట్లో సక్సెస్ రాదు. ఓకే, కాబట్టి మీడియంగా వెళ్ళాలి. మీరు మామూలు మూమెంట్ ఇస్తే ఓన్లీ పెల్విసే మూవ్ అవుతుంది. ఓకే, ఇది మీకు సక్సెస్ అయితే లెఫ్ట్ రైట్ రెండు బ్యాలెన్స్ అవుతాయి. అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంతమంది? లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హిప్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఇప్పుడు పర్సనలైజ్ అయిపోతుంది. రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైట్. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ నొప్పి లేస్తారన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుడ్. ఏ నొప్పి లేని వాళ్ళము 2 సైడ్లు చేస్తాం. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్. ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాళ్ళకి చెప్తున్నాం. ఓకే,
లెఫ్ట్ లెగ్ పెయిన్ ఉంది, లెఫ్ట్ హిప్ ఇష్యూ ఉంది, లెఫ్ట్ సైడ్ లాగడం ఉంది, ఏదున్నా మీకు లెఫ్ట్ లెగ్ మడవాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఏ సైడ్ మీకు ప్రాబ్లం ఉంటే ఆ లెగ్ మడవాలి. మడిచిన తర్వాత లెఫ్ట్ లెగ్ వచ్చేసి రైట్ లెగ్ని పక్కకు పెట్టాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మడవడం చాలా సింపులే. దీన్ని తీసుకొచ్చి రైట్ నీకి అపోజిట్ పెట్టినాం. పెట్టిన తర్వాత ఏంటంటే ఈ రెండు టైట్ అయిపోయినాయి, ఫిక్స్ అయిపోయింది. ఇది ఫిక్స్ అయిపోయిన తర్వాత రైట్ లెగ్ యొక్క కాలును మనము రైట్ సైడ్ మడపాలి. ఇప్పుడు ఏమైందంటే ఇది లాక్ అయిపోయింది కంప్లీట్. ఓకే, అయిన తర్వాత మనం నేర్చుకున్న టెక్నిక్ ఏంటి, హిప్ మూమెంట్ కదా. ఇప్పుడు ఓన్లీ రైట్ హిప్ను పైకి లిఫ్ట్ చేయాలి. కళ్ళు మూసుకోవాలి, 10 కౌంట్ చేసుకుంటాము. తర్వాత రిలాక్స్, మళ్ళీ లాక్, బ్రీత్ అవుట్, పైకి లిఫ్ట్ చేస్తాం. ఓన్లీ ఇది ఒకటే. మళ్ళీ 10 కౌంట్, రిలాక్స్, మళ్ళీ బ్రీత్ అవుట్, మళ్ళీ లిఫ్ట్ చేస్తాము. 10 కౌంట్ చేసుకుంటాం మనమే, రిలాక్స్. 3 సెట్లు చేసుకోవాలి ప్రతిదీ. ఎన్నండి, 3 సెట్లు చేసుకోవాలి. చేసుకోగానే వెంటనే మీకు హిప్పు, టేల్ బోను, సాక్రము, లంబరు అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. ఎక్కడ ఇష్యూ ఉన్నా న్యాచురల్గా. ఇప్పుడు రైట్ సైడ్ లాగేవాళ్ళు ఏం చేయాలి, రైట్ లెగ్ మడవాలి. ఓకే, మడిచిన తర్వాత రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ని అవుట్ సైడ్ పెడతాం. పెట్టడం అంటే ఫిక్సింగ్ అనమాట, ఇట్లా పక్కకు పెట్టడం కాదు, దీన్ని ఫిక్స్ చేసినాం. ఫిక్స్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ మడవాలి. ఇది మడవనియొద్దు, ఇది ఫిక్స్ అయిందిగా. ఇది మడుస్తూ ఉంటే ఇది లాక్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఈ కాలు అంతా ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, బ్రీత్ అవుట్ చేస్తూ వెనక్కి లాక్కోవాలి. ఇది పార్ట్ ఒకటే. కళ్ళు మూసుకుంటేనే ఈ టెక్నిక్ పనిచేస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 3 రౌండ్స్ కళ్ళు మూసుకొనే చేసుకోవాలి. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. 10 కౌంట్ అయిన తర్వాత రిలాక్స్, మళ్ళీ బ్రీత్ అవుట్, మళ్ళీ పైకి లాగుతాము, మళ్ళీ 10 కౌంట్ చేసుకుంటాము, రిలాక్స్. 3rd రౌండ్ బ్రీత్ అవుట్, లిఫ్ట్ అప్, 10 కౌంట్ చేసుకుంటాము, రిలాక్స్. క్లియర్? చేద్దామా? రైట్. ప్రాక్టీస్ చేస్తే డౌట్లన్నీ క్లియర్ అవుతాయి. ఓకే అమ్మా, డైరెక్ట్ అట్లా పెట్టకండి, చెప్పింది చేయండి. ఫస్టే బండి 120 స్పీడ్ మీదకి వెళ్తుందా సార్? ఫస్ట్ 10-20తో స్టార్ట్ కావాలిగా. ఫస్ట్ మడపండి అంతే, చెప్పిందే చేయండి, తొందర పడకండి. ఓకే, మడిచిన తర్వాత ఆ కాల్ను వేరే కాలుకు, మోకాలుకు ఆపోజిట్లో తీసుకెళ్ళి పెట్టండి. ఓకే, 2 కాళ్ళు లాక్ వేసేయండి కదలకుండా. తర్వాత మీ యొక్క కాల్ డైరెక్షన్ను మలచండి అటు సైడ్. ఎస్, కళ్ళు మూసుకోండి. స్ట్రేట్గా ఉన్న కాళ్ళను పెల్విస్ మూమెంట్ మీ సైడ్ లాక్కోండి. బ్రీత్ అవుట్ చేస్తూ గాలి వదులుతూ లాక్కొని 10 కౌంట్ చేసుకోండి. ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజ్లో మూమెంట్ ఇచ్చాం, ఇప్పుడు మూమెంట్ లేదు. మన సైడ్ లాక్కుంటాము, నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 10 కౌంట్ చేసుకోండి. అది హోల్డ్ చేసి పెట్టాలి అదే పొజిషన్లో. ఓకే, 10 అయిన తర్వాత రిలాక్స్, ఫ్రీగా వదిలేయండి ఆ కాల్ను. కాలు తీయొద్దు, కాలు అట్లాగే ఉంటుంది, లాక్ అట్లా ఉంటుంది. 3 రౌండ్ చేయాలి. 2nd రౌండ్ లిఫ్ట్ అప్, బ్రీత్ అవుట్ అండ్ లిఫ్ట్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎక్కడ బ్రీత్ని ఆపకండి. బ్రీత్ హోల్డింగ్లో కూడా బ్రీత్ ఆపొద్దు. ఎక్కడ నొప్పులు రావు, మీకు నొప్పి రిలీఫ్ అవుతుందిగా, నొప్పులు పెరగవు. పెరుగుతున్నాయంటే మనం తప్పుగా చేస్తున్నామని అర్థం చేసుకోండి. 3 టైమ్స్ చేయండి. నో రిలాక్స్. 3rd రిపిటేషన్. ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజ్ కరెక్ట్ చేస్తే ఇప్పుడు పెయిన్ రాదు. 3rd రౌండ్ లిఫ్ట్ అప్, బ్రీత్ అవుట్, 10 కౌంట్ చేసుకోండి. నో రిలాక్స్ పొజిషన్. నెమ్మదిగా కాళ్ళు రిలాక్స్గా పెట్టేసేయండి. ఇప్పుడు ఇంతకుముందు చేసిన కాలు కాక అపోజిట్ కాల్ చేద్దాం. ఓకేనా? కొంచెం రిలాక్స్గా ఉండండి ఫస్ట్. సార్ రిలాక్స్, కాలు వదిలేయండి, కాలు తీసేయండి. శవాసన పొజిషన్.
నొప్పి వస్తుంది అంటే కారణం అంతకుముందు చెప్పిన 3 రౌండ్స్ మీరు కరెక్ట్ చేయకుంటే నొప్పి వస్తుంది. ఎందుకంటే పెల్విస్ సాక్రమ్ అడ్జస్ట్ కాలేగా. తొందర ఏం లేదు, ఇవాళ కాకుండా రేపైనా ఎల్లుండైనా మీరు ప్రాక్టీస్ చేస్తారు, ఆటోమేటిక్గా మీకు రిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. డోంట్ వరీ, సాధనాత్ సాధ్యతే సర్వం. ఇప్పుడు ఆపోజిట్ లెగ్, ఇంతకుముందు చేసిన లెగ్ కాక వేరే లెగ్ తీసుకోండి. ఫస్ట్ మడుచుకోవాలి, మడుచుకున్న తర్వాతనే కాళ్ళను తీసుకెళ్ళి మోకాలు పక్కకు పెట్టాలి. అది ప్రాసెస్ అన్నమాట. ఓకే, మోకాలు పక్కకు పెట్టండి. లిఫ్ట్ అప్, స్ట్రేట్గా ఉన్న పెల్విస్ను మీ సైడ్ లాక్కోండి, బ్రీత్ అవుట్ చేస్తూ 10 కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఆ పెల్విస్ పైకి లాగిన కాళ్ళను ఫ్రీగా వదిలేస్తాం. సెకండ్ రౌండ్, సేమ్ పొజిషన్. Breathe out and lift up your pelvis. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. థర్డ్ రౌండ్, మూడోసారి లిఫ్ట్ చేయండి పైకి. లిఫ్ట్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. 2 కాళ్ళు ఫ్రీగా వదిలేయండి, పడుకోండి శవాసనంలో. ఇది కంప్లీట్గా లంబార్, సాక్రమ్, టేల్ బోన్ ఇష్యూస్, సయాటికా ఇష్యూస్, లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్లో మీకు 100% పెయిన్ రిలీఫ్ ఇమీడియట్లీ ఇచ్చేటువంటి టెక్నిక్. ఓకే, కరెక్ట్గా చేస్తే. ఓకే, ఒకసారి నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ లేచి ఒకసారి వాకింగ్ చేసి చెక్ చేసుకోండి కండిషన్. నడవండి, కొంచెం నడవండి. సింపుల్ అండి, ఏం లేదు దీంట్లో. ఏ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉన్న కాలే మడుస్తాం. ఓకే, ఏ ప్రాబ్లం లేదు, 2 కాళ్ళు మడుచుకొని చేసుకోవాలి, 2 సైడ్లు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ ప్రాబ్లం ఉంది, రైట్ లెగ్ మడిచాం. ఓకే, రైట్ లెగ్ ఇక్కడ లాక్ వేసినాం. ఓకే, చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ ఇటు సైడ్ బెండ్ చేయాలి. అప్పుడు ఇది ఫిక్స్ అవుతుంది. ఇది 2 లాక్ అవుతాయి, పెల్విస్ లాక్ అవుతుంది. పెల్విస్ లాక్ అయిన తర్వాత పెల్విస్ను పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, 10 కౌంట్ చేసి హోల్డ్ చేయాలి. నౌ రిలాక్స్. రిలాక్స్ అంటే ఏంటి? పెల్విస్ను చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, మనం అంతకుముందు ఎక్సర్సైజ్ చేసినాం కదా, ఇది ఇట్లా పెట్టి దీన్ని కూడా లాగుతూ ఉంటారు. తప్పు. ఇది హోల్డింగ్ 3 టైమ్స్ చేయాలి, కళ్ళు మూసుకొనే చేయాలి రూల్. ఓకే, తర్వాత ఆపోజిట్ కూడా ఇంతే, పెల్విస్ పైకి లిఫ్ట్ చేస్తాం. ఎందుకు గాలి బయటకు వదులుతామంటే, గాలి బయటకు వదిలితే లోపల స్పేస్ ఉంటుంది, పెల్విస్ అనేది ఈజీగా లిఫ్ట్ అవుతుందని. ఓకే, లిఫ్ట్ కావట్లేదు అంటే పెల్విస్ ఇష్యూ ఉంది, అందుకనే లిఫ్ట్ కావట్లేదు. ఇప్పుడు సార్కి ఈజీగా వస్తుంది, మనకు రావట్లేదు అంటే ఆల్రెడీ అది చిలుంబట్టున్నది. దాన్ని మీరు వర్కౌట్ చేసుకుంటూ ఉంటే ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయిందంటే మీకు నొప్పుల నుంచి బయటపడతారు ఈజీగా. ఓకే, తర్వాత ఎక్సర్సైజ్, తర్వాత టెక్నిక్ ఏంటంటే చాలా సింపుల్ టెక్నిక్. ఇది మేజర్ ఇష్యూ ఏంటంటే సర్వైకల్, తర్వాత షోల్డర్ రిలేటెడ్. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే డయాఫ్రమ్ లిఫ్ట్ చెప్పినామో, డయాఫ్రమ్ రిలేటెడ్ దాంట్లో మీకు షోల్డర్ ఇష్యూ కూడా క్లియర్ అవుతుంది 100%. అది కరెక్ట్. మీరు బ్రీత్ అవుట్ చేయకుంటే నేనేం చేయలేను. ఇక్కడ ఏం చేస్తారంటే షోల్డర్ రిలేటెడ్గా చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అందరూ చేసుకోవచ్చు. ఒక పాయింట్ ఇక్కడ
ఇక్కడ. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం కొట్టాలనుకోండి, ముద్దుగా ఉంటారు, ఎట్లా కొడతారు మీరు? ఇట్లా చేతి తీసుకెళ్ళి ఇట్లా అంటారు, ఇట్లా కొట్టారు కదా సార్. సేమ్ ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే చిన్నపిల్లలను కొట్టాలన్నప్పుడు మీరు కొట్టే విధానం అన్నమాట. కాబట్టి ఇక్కడికి వెళ్తారు, కొట్టినట్టు అనిపిస్తుంది కానీ కొట్టాం. ఓకే, ఒక పాయింట్ ఇది, ఒక పాయింట్ వచ్చేసి ఇక్కడ, ఒక పాయింట్ వచ్చేసి ఈ పాయింట్. ఓకే, జస్ట్ నెక్ మూమెంట్ ఇస్తూ రెండు చోట్ల మనం ట్యాప్ చేసుకోవాలి కళ్ళు మూసుకొని. ఇది సిట్టింగ్ పొజిషన్లో కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ సార్ ఈ పాయింట్, ఇక్కడ బోన్ పైన, బోన్ పైన అంతే. ఓకే, స్లోలీ లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ ఇస్తూ ఉండాలి, మూమెంట్ రావాలి. ఓకే, ఇది ఒక టెక్నిక్. ఆపోజిట్ సైడ్ రండి, ఆపోజిట్ సైడ్. గట్టిగా కొట్టుకోవడం కాదు, అర్థమైంది కదా మీకు, జస్ట్ ట్యాపింగ్. ఎక్కడో సార్ కొట్టండి, ఏదో ఒకటి అయితే అవుతుంది కదా, గట్టిగా మాత్రం కొట్టకుండా అంతే. ఓకే, నెక్ మూమెంట్ చేస్తూ ఈ ట్యాపింగ్ అనేది చేయాలి. ఇది ఒకటి అయిందా? దాని తర్వాత ఇంకొక టెక్నిక్ ఏంటంటే 7 నెంబర్ తెలుసా? 7 తెలుసా అందరికీ? ఈ 7 ఏం చేస్తారంటే సేమ్ ట్యాపింగ్ ఈ ఇయర్ వెనక నుండి కింది వరకు రావాలి, షోల్డర్ వరకు. ఇది వీలైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే భార్య భర్తను కొట్టడం, భర్త భార్యను కొట్టడం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఒక ఛాన్స్ సార్. ఒకసారి 7 ఉంది కదా సార్, 7 మీరు ఇయర్ నుంచి సెంటర్కి రాసి కిందికి రావాలి. ఇటు సైడ్ 7 నెంబర్ రాసుకుంటారు అంతే. ఆ 7 నెంబరు మూమెంట్ రావాలన్నమాట. అక్కడ ముందరి నుంచి కాదు సార్, ఇయర్ బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చూడండి. ఓకే, కింది వరకు ట్యాపింగ్ కళ్ళు మూసుకొనే చేయాలి ఇది. ఓకే, తర్వాత ఆపోజిట్ సైడ్, సర్వైకల్ పైన రాదు, సైడ్లలో వస్తుంది ఇది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. అర్థమైందా సార్? ఈ రెండు టెక్నిక్లు షోల్డరు సర్వైకల్ ఇష్యూస్కు చాలా బాగా పనిచేస్తాయి. దాని తర్వాత వచ్చేసి షోల్డర్ పెయిన్ ఎట్ సైడ్ ఉంటే ఆ హ్యాండ్ పైకి వచ్చేటట్టు పడుకోండి. ఇప్పుడు రైట్ షోల్డర్ పెయిన్ ఉంది కాబట్టి రైట్ షోల్డర్ పైకి వచ్చింది. ఓకే, మోకాలు మడవాలి. షోల్డర్ పెయిన్ వాళ్ళు ముందర రండి, మీకు అర్థమవుతుంది. దెన్ ఈ చేతి వచ్చేసి చెవి పైన పెట్టాలి. ఓకేనా సార్? పెట్టేసి నెమ్మదిగా ఈ చేతిని అప్పర్ బాడీని అపోజిట్ సైడ్ పడుకోబెట్టాలి. ఇంతే, సింపుల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా సార్, సింపుల్. ఇప్పుడు బెడ్లో పడుకుంటారా లేదా? మీరు ఈ సైడ్ పడుకున్నారు కాబట్టి ఏ చేతి పైన పడుకుంటే ఆ చేతి తిమ్మిరి వస్తుంది మీకు. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న చేతి కాబట్టి అటు సైడ్ పడుకోవద్దు. కాబట్టి ప్రాబ్లం ఉన్న చేతి పై సైడ్ తీసుకుంటాము. షోల్డరు, చేతి లాగడము ఏదున్నా ఆ చేతిని చెవి పైన పెడతాం. పెట్టిన తర్వాత కింది బాడీ మూమెంట్ రావద్దు. కింది బాడీని ఫిక్స్ చేసేసినాము. ఓన్లీ చేతి ఎంతవరకు మీకు వస్తే అంతవరకు రండి. ఇప్పుడు నాకే ఇష్యూ లేదు కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా అప్పర్ బాడీ ఇక్కడి వరకు వెళ్తుంది. ఇష్యూ ఉంది ఇంతే, ఇంతకంటే వెళ్ళదు. మీరు ఏం చేయాలి, 5 minutes అక్కడ వెయిట్ చేయాలి. చేస్తూ 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 నాకు అది చేతి నెమ్మదిగా ఈ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, 5 minutes డైలీ ఇది ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 3 టెక్నిక్లు చేద్దాం. ఏమేమి టెక్నిక్స్? ఫస్ట్ ట్యాపింగ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఓకే, ఇది రొటేషన్లో ట్యాపింగ్. ఓకే, ఇది కూడా రొటేషన్లో ట్యాపింగ్. తర్వాత వచ్చేసి 7, నెంబర్ 7 మీకు మీరు అప్రిషియేషన్ ఇచ్చుకున్నట్టు. యు ఆర్ గ్రేట్ అంటే ఎట్లా కదా. ఆపోజిట్ సైడ్ కొట్టండి చూడకండి, సింపుల్. ఓకే, ఇది 7. తర్వాత వచ్చేసి స్లీపింగ్ ఎక్సర్సైజ్. ఈ 3 కలిపి చేద్దాం. రైట్, క్లోజ్ యువర్ ఐస్, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్.
ఫింగర్స్ అక్కడే ఉంటాయి, హెడ్ తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఆపోజిట్ సైడ్. కళ్ళు మూసుకోండి సార్, మీరు కూర్చున్నారు, నేను నిలబడ్డాక కళ్ళు మూసుకోవడం ఇబ్బంది, కూర్చున్నారు కాబట్టి కళ్ళు మూసుకోవచ్చు. లెఫ్ట్ రైట్, నెక్ మూమెంట్ ఇస్తూ ఉండండి, లెఫ్ట్ రైట్ అది వెళ్తూ ఉండాలి, ట్యాప్ కంటిన్యూ అవుతూ ఉండాలి. రిలాక్స్. నౌ 7 నెంబర్ ట్యాప్. 7 నెంబర్ కింది నుంచి పైకి, పై నుంచి కిందికి. 7 నెంబర్ ట్యాప్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. ఓకే, ఆపోజిట్ సైడ్. ఓకే, సో సింపుల్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం, మీకు ఏ సైడ్ ప్రాబ్లం ఉంటే అపోజిట్ సైడ్ పడుకోండి, ఎందుకంటే ఆ చేతి పైకి రావాలిగా, ఆ పక్కకు పడుకోండి. నొప్పి లేని సైడ్ పడుకోండి. చేతి సైడ్, కాలు కాదు, ఇంకా కాలు అయిపోయిందిగా, ఇట్లా పడుకోవడం ఉంటే లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. 2 మోకాళ్ళు మడవండి. ఇంట్లో హాయిగా బెడ్లు ఉంటాయి, మీరు ఇంకా హాయిగా చేసుకోవచ్చు. ఓకే, దిండు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నెత్తి కింద, మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంటి దగ్గర. ఓకే, అరే లేకుంటే 2 సైడ్లు చేయండి సార్, లేని వాళ్ళు 2 సైడ్లు చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఉన్న చేతిని చెవి పైన పెట్టండి. 2 మోకాళ్ళు మడవండి హాయిగా, పొట్ట దిక్కు మడుచుకోండి హాయిగా. చిన్నపిల్లలు ఎట్లా పడుకుంటారు. ఇప్పుడు ఆ చేతిని నెమ్మదిగా ఆపోజిట్ సైడ్ తీసుకెళ్ళండి. ఎంతవరకు వెళ్తే అంతవరకు, కళ్ళు మూసుకోండి. ప్రాబ్లం ఏం లేని వాళ్ళకి ఏంటంటే చేతులు కంప్లీట్గా వెళ్ళిపోతాయి సార్. ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక చోట ఆగిపోతాయి. జస్ట్ అబ్జర్వ్, ఆ పెయిన్ గమనించండి అంతే. స్లోలీ కమ్ బ్యాక్, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేయండి. రైట్, మళ్ళీ ఒకసారి చేయండి, చూస్తాను నేను. కొంచెం రాంగ్ డైరెక్షన్లో చేస్తున్నారు. ఇక్కడ బ్రీతింగ్ టెక్నిక్ లేదు, ఏం లేదు సార్, హాయిగా పడుకోవడమే. నొప్పున్న చేతి సైడు తిరిగి పడుకుంటారు అంతే. ఇంటి దగ్గర అయితే దిండు పెట్టుకోండి హాయిగా. ఓకే, స్లోలీ కమ్ బ్యాక్. దాని తర్వాత ఇంకొక వండర్ఫుల్ టెక్నిక్ మీకు సర్వైకల్ తర్వాత షోల్డర్ అన్నిటికి కలిపి చెప్తాను. ఓకే, లేస్తారా ఒకసారి, లెఫ్ట్ సైడ్ తిరిగి లేవండి. లాస్ట్ టెక్నిక్. ఓకే, పెట్టచ్చు సార్. లాస్ట్ టెక్నిక్ సర్వైకల్ షోల్డర్స్ అన్ని కలిపి రిలాక్సేషన్ కోసం టెక్నిక్. ఓకే, ఎట్లా ఉంది షోల్డర్ టెక్నిక్? ఓకేనా? కొంచెం అర్థమైందా? చూద్దాం, ఇప్పుడు వచ్చే టెక్నిక్లో ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. బల్జులు, గిడినెస్, అబ్బో సార్ మేము పడిపోతాం, అర్థమైందా? వాళ్ళందరి కోసం ఇది. ఓకే, కానీ పడిపోరు, అర్థమైందా? వీళ్ళు పక్క వాళ్ళని పడగొడతారు, పరేషాన్ చేస్తారు. ఓకే, ఈ టెక్నిక్స్ అన్ని వీడియోలో అర్థం కావు సార్. అంటే మీరు సెమినార్లో అటెండ్ అయినారు కాబట్టి మీకు వీడియో పంపిస్తే ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. రిమైనింగ్ వాళ్ళకి ఏమీ అర్థం కాదు, మీకే అర్థమవుతుంది ప్రాక్టీస్ చేస్తుంటే. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ తల ఉంది కదండి, కింది ఏరియా, తల కింది ఏరియాను దిండుకు ప్రెస్ చేయాలి ఒకటి. రెండవది, 2 షోల్డర్స్ ఉన్నాయి కదా, 2 షోల్డర్స్ను ఇది తల కిందికి ప్రెస్ చేస్తూ 2 షోల్డర్స్ను పైకి లిఫ్ట్ చేయాలి. ప్రతి స్టెప్పు కళ్ళు మూసుకొని ఒక 60 కౌంట్ చేయాలి. నౌ రిలాక్స్. రిలాక్స్ అంటే తలను ప్రెస్ చేసేది తగ్గియాలి, షోల్డర్స్ రిలీజ్ చేస్తాం. ఓకే, నౌ సెకండ్ రౌండ్. హెడ్ ప్రెస్ చేయాలి దిండును, షోల్డర్స్ 2 పైకి లిఫ్ట్ చేయాలి. షోల్డర్స్ అంటే చేతులు లేపుడు కాదు, షోల్డర్స్ అంతే.
ఒక 60 కౌంట్ చేసుకోండి, 30 కౌంట్ చేసుకోండి, మీ శక్తిని బట్టి 10 కౌంట్ చేసుకోండి, రిలాక్స్. థర్డ్ రౌండ్ సేమ్, ప్రెస్, షోల్డర్స్ పైకి, హెడ్ కిందికి ప్రెస్ చేయాలి, రిలాక్స్. ఈ 3 రౌండ్లు చేసుకోవాలి. కళ్ళు మూసుకుంటేనే టెక్నిక్ పనిచేస్తుంది, కళ్ళు తెరిస్తే టెక్నిక్ అనేది పనిచేయదు. ఇది సర్వైకల్, భుజం నొప్పి, మెడ నొప్పి, మైగ్రేన్, మ్యాక్సిమం అప్పర్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయి. దీనికంటే వండర్ఫుల్ టెక్నిక్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ ఎక్కువ చెప్తే ఏం అర్థం కావు. చెప్పింది కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు చేసిన దాంట్లో తప్పు చెప్తా. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక్కదాన్ని యాక్టివేట్ చేయమంటే ఇంకో దాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది మడుచుకోవడం. చాలామంది ఈ మడుచుకోవడం కరెక్ట్ చేయట్లేదు, ఇట్లా పెట్టేస్తున్నారు, అయిపోతుంది. అది కాదు, ఎందుకంటే ఫేషియా ఇష్యూ ఉంటుంది చాలామందికి. కాబట్టి ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ, ఫ్లెక్స్. దీన్ని పొట్టకెంత దగ్గర ఉంచుకుంటే అంత బెస్ట్ మీకు. ఎందుకంటే పైన నొప్పి రాదు మీరు మలుగితే. కాలు ఇట్లా అనుకొని చూడండి, నొప్పి వస్తుంది, రాదు మీకు, ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. కాబట్టి ఫస్ట్ ఫ్లెక్స్, హాయిగా పడుకున్నాం. ఓకే, ప్రాబ్లం ఉన్న హ్యాండ్ ఇది. ఓకే, ఇది ఓన్లీ ఈ హ్యాండ్ను మీ యొక్క డైరెక్షన్ ఏంటంటే ఈ చేతే పక్కకి వెళ్ళాలి, ఇంతే. ఇది డైరెక్షన్. ఇది వెళ్ళేటప్పుడు చెవు నుంచి చేతిని పక్కకు పెడుతున్నారు. చెవుకి ఇది ఫిక్స్ అయి ఉండాలి, తల పక్కకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఈ చేతిని పక్కకు పెడితే తల ఇటున్నా చేతి వెళ్ళిపోతుంది. ఇది ఫిక్స్ అయి ఉండాలి ఇక్కడ. ఇది అవసరం లే. ఇంకా చాలామంది ఏం చేస్తారు, దీన్ని ఫిక్స్ చేస్తున్నారు ఇట్లా. దీన్ని లేపే పని లేదు, ఈ చేతితో మీకు సంబంధం లే. ఇది ఫిక్స్ అయి ఉండాలి ఇక్కడ. క్లియర్? ఈ రెండు మళ్ళీ ఒకసారి చేద్దాం. ఓకే, రైట్. తలను భూమికి ప్రెస్ చేస్తూ ఉండండి. 2 షోల్డర్స్ పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ అప్ యువర్ షోల్డర్స్. హెడ్ భూమికి ప్రెస్ చేస్తూ షోల్డర్స్ని పైకి లేపండి. షోల్డర్స్ లిఫ్ట్ అప్. షోల్డర్స్ లేవట్లేదు, షోల్డర్స్ లేపండి మ్యాక్సిమం పైకి. పైకి అంటే చెవుల దిక్కు కాదు సార్, ఆకాశం దిక్కు షోల్డర్ లేవాలి. పర్ఫెక్ట్. సేమ్ ప్రెషర్. ఎక్కువ ప్రెషర్ ఇస్తే ఎక్కువ రిజల్ట్ అని కాదు, మీ శక్తిని బట్టి ప్రెషర్ ఇవ్వండి. రిలాక్స్. మీరు ఉంచగలిగినంతసేపు ఉంచి రిలాక్స్ ఇవ్వండి. కళ్ళు మాత్రం మూసుకొనే ఉండండి, కళ్ళు తెరవకండి దయచేసి. 3 స్టెప్పులు అయిపోయేంత వరకు కళ్ళు మూసుకొని ఉంటే బెటర్. ఎందుకంటే ఇండైరెక్ట్ మెథడ్ కళ్ళు మూసుకుంటేనే పనిచేస్తుంది, కళ్ళు తెరిస్తే పనిచేయదు. తలను పైకి లేపకండి, సేమ్ పొజిషన్, కిందికి ప్రెస్ చేయండి తలను. అది. షోల్డర్స్ లిఫ్ట్ అప్ చేయండి, షోల్డర్ లేపండి. సార్ హెడ్ అప్ కాదు, హెడ్ అప్ కాదు, హెడ్ అప్ కాదు, హెడ్ ఇదే పొజిషన్. ఇప్పుడు కిందికి ప్రెస్ చేస్తూ దీన్ని పైకి లేపండి. 3 టైమ్స్ చేసుకోండి. ఓకే, గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు షోల్డర్ పెయిన్ ఎట్ సైడ్ ఉందో ఆ చేతిని పైకి ఉండేటట్టు మలిగి పడుకోండి. లెఫ్ట్ కానీ రైట్ కానీ మలిగి పడుకోండి. 2 మోకాళ్ళు హాయిగా మలుచుకోండి. ఆ షోల్డర్ పెయిన్, చేతి లాగడం ఉన్నటువంటి చేతిని చెవు మీద పెట్టుకోండి. హాయిగా ఒక సైడు మలిగి పడుకోండి. ఫ్లెక్స్ ఫ్లెక్స్ ఫ్లెక్స్. మలిగి పడుకోండి. ఎస్. సి అప్ సైడ్. ఇది కళ్ళు తెరిచి చేయొచ్చు. మీ తల ఆకాశాన్ని చూస్తూ ఉండాలి, ఆ చేతి భూమిపైకి వెళ్ళాలి. షోల్డర్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్, సర్వైకల్, చేతి లాగడం, మోకాళ్ళు కరెక్ట్గా ఫ్లెక్స్ చేసుకోండి, నొప్పి రాకుండా ఉంటుంది ఈజీగా. ఓకే, స్లోలీ కమ్ బ్యాక్. వచ్చినాక ఇంకొక రౌండ్ చేద్దాం. ఇదే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేయండి, హాయిగా పడుకోండి. సైడ్ మీదనే పడుకోండి, సేమ్ సైడ్. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం, సేమ్ పొజిషన్. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు సైడ్ మలగండి, ఇంకో సైడ్ చేసుకోండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్న సైడ్ మాత్రమే చేయండి. మీరు ఇది 1 మినిట్ నుంచి 5 మినిట్స్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర. ఆ సైడ్ షోల్డరు, హ్యాండ్ ఫ్రీ అయిపోతాయి ఆటోమేటిక్గా.
రెక్టస్ కెపైటిస్ ఇష్యూ ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. దాన్ని రిలీజ్ చేయడానికి ఈ సెల్ఫ్ హెల్ప్ అన్నమాట. ఓకే, హెడ్ కిందే ఉంటుంది. పర్ఫెక్ట్. ఓకే, నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ తిరిగి లేచి కూర్చుంటాము. అందరం సిట్టింగ్ పొజిషన్లో కూర్చుందాము. మేబీ ఇంకొక 10 to 15 టెక్నిక్స్ మిస్ అయినాం కొంచెము, బట్ నో ప్రాబ్లం. నేర్చుకున్నదైతే కరెక్ట్ నేర్చుకున్నారు, మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసిండ్రు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను 7 ఎందుకన్నా అని. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెప్పినవన్నీ అర్థమైనవి అన్న వాళ్ళ చేతులు లిఫ్ట్ చేయండి. ఓకే, దించండి. సార్ కొంచెం అర్థం కాలేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయకుండా దీంట్లో అర్థమయ్యేది లేనే లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏం చేపిస్తారు అక్కడ? యోగానా? నిన్నటి దాకా డౌట్ ఉండే కదా, మొన్న యోగా చేపిస్తారా? యోగా తెలిసే. ట్రీట్మెంట్ చేస్తాడా? ఏం చేస్తాడు? ఏం జరిగింది ఇక్కడ చెప్పండి, ఎవరన్నా అనుసరిస్తే బాగుంటుంది. ఏం చేసినాం మనం ఇప్పటిదాకా? ట్రీట్మెంటా, యోగానా, థెరపీయా? ఇండైరెక్ట్ మెథడ్. ఏంటండి? ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్గా దాన్ని మనం టచ్ చేసే పనిలే. రూట్ కాజ్ మీద మనం నరుక్కుంటూ వచ్చినాం, బట్ ఇంకా నరకాల్సినవి చాలా ఉన్నాయి. మేము ప్రొఫెషనల్గా ట్రీట్మెంట్ చేయడానికి ఇట్ టేక్స్ 45 minutes to 1 hour. అర్థమవుతుందా? వీ హ్యావ్ మేబీ 120 different టెక్నిక్స్. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్న సబ్జెక్ట్ అంటే ఏంటిది? ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్తో పనే లేదు మనకు. బట్ ఇండైరెక్ట్ మెథడ్లో ఇప్పుడు మీకు నేను చెప్పింది ఏంటంటే, దిస్ ఈజ్ ద థెరపెటిక్ సెల్ఫ్ హెల్ప్. మీకు మీరు చేయగలిగేది. మీకు మీరు చేయలేనిది కూడా ఉంది. ఏంటండి? మీకు మీరు చేయలేదు, ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలిగేది ఉంది. ఉంటాయా? ఉండయా? మీరు థెరపెటిక్ అప్రోచ్లో మీరు నేర్చుకున్న సెల్ఫ్ హెల్ప్ 0.111% ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసింది. మరి 15 years నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉండి మేము నేర్చుకున్నది ఎంత ఉంటుంది అంటారు? ఓకే, చాలా ఉంటుంది. ఇప్పుడు థెరపెటిక్ అప్రోచ్ ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి అనేది మీకు క్లారిటీ ఇస్తాయి. ఏంటంటే ఇది ఇండైరెక్ట్ మెథడ్ ట్రీట్మెంట్స్ మనం వర్క్ చేసేది. ఇంకంటే ఫుల్ సబ్జెక్ట్ మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చాలామంది మైండ్లో నుంచి క్లియర్ అయిందా? కన్సల్టేషన్లు, ట్రీట్మెంట్లు పక్కకు పెట్టండి ఫస్ట్, ఎందుకంటే అది తర్వాత విషయం. ఎందుకంటే ఒక పర్సన్కు ట్రీట్మెంట్కి 1 hour పడుతుంది సార్. 100 మందికి 100 గంటలు నా దగ్గర ఎక్కడి నుంచి ఉన్నాయి? మీకు అర్థమవుతుందా? 100 గంటలు వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీంట్లో? మనీ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. బట్ ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ మీకు అర్థమైతే నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే ఇండైరెక్ట్ మెథడ్ డైరెక్షన్లో మీరు పోవాలి. మీకు క్యూర్ కావాలంటే అంతే. అదే మీరు వెతుక్కోండి. ప్రపంచంలో ఏ మూలకైనా పోయినా ఇది వెతుక్కోండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి 2 minutesలో నేను క్లోజ్ చేస్తాను. పాయింట్ ఏమంటే, ఇండైరెక్ట్ మెథడ్ ట్రీట్మెంట్స్ మన భారతదేశం నుంచి వెళ్ళిపోయినాయి. ఎప్పుడో మన దగ్గర లేవు. అంత డైరెక్ట్ మెథడ్లే వచ్చినాయి. డైరెక్ట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని ఆపరేషన్ లెవెల్ దాకా తీసుకెళ్ళి, అది కూడా డైరెక్ట్ మెథడే మళ్ళీ. అంటే మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, దానికి పూర్తి ఆన్సర్ అనేది కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రాబ్లం ఉందనుకోండి, ఇండైరెక్ట్ మెథడ్లో ఏంటంటే మేజర్ ఇష్యూ ఇక్కడ ఉంటుంది. దీన్ని రిలీజ్ చేస్తే లంబార్ ఫ్రీ అయిపోతుంది ఆటోమేటిక్గా. అందుకని మీకు డయాఫ్రమ్ మూమెంట్ చెప్తే ఒకళ్ళు కపాలభాతి చేస్తుండ్రు, ఒకళ్ళు ఇది చేస్తుండ్రు, ఒకళ్ళు అది చేస్తుండ్రు. ఏం చెప్పాలి నాకేం అర్థమవుతలేదు. చేసిన వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. ఇది కపాలభాతి కాదు. నేనేం చెప్పినా మీకు లోపలికి వెళ్ళిపోయింది. ఈ మూమెంట్ చెప్పిన. ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు? సార్ గాలి లోపలికి పోతలేదు సార్. గాలి ఎట్లాగూ లోపలికి పోతాను నువ్వు ఇది క్లోజ్ చేయకుంటే. ఇప్పుడు గాలి నేను వద్దన్నా ఏం చేసినా లోపలికి వెళ్తుంది. వ్యాక్యూమ్ క్రియేట్ అయినప్పుడే డయాఫ్రమ్ మూమెంట్ కరెక్ట్ అయ్యి మీకు లంబార్ నుంచి ఫ్రీనెస్ దొరుకుతుంది.
అదైనప్పుడు మాత్రమే పెల్విస్ మూమెంట్ వస్తుంది. అన్ని లింకులు మీకు పైనుంచి కింద దాకా నేను చేపించిన ప్రతిదానికి లింక్ ఉంది. మీరు ఏ ఒక్క లింక్ మిస్ అయినా ఇంకొకటి మీకు ఓపెన్ కాదు. దీన్ని అగ్నిసార క్రియ అంటాం. ఏమంటామండి? అగ్నిసార క్రియ అంటాం. అది పర్ఫెక్ట్గా మీరు చేయగలిగితే ఇది రిలీజ్ అవుతుంది. కాబట్టి మేజర్ ఇష్యూ ముందర ఉంటుంది, ప్రాబ్లం మీకు సిమ్టమ్ మాత్రం వెనుకుంటుంది. కాబట్టి మీరు చెప్పేవన్నీ సిమ్టమ్సే, అది తగ్గిందా లేదా నువ్వు చూసుకో. కానీ మేం చేసే ట్రీట్మెంట్ మాత్రం అక్కడ ఉండదు. ఇండైరెక్ట్ మెథడ్లో కొందరికి ఆక్స్పీట్ టైట్ ఉంటుంది, ఇది రిలీజ్ చేస్తే లంబార్ రిలీజ్ అయిపోతుంది, ఇది రిలీజ్ చేస్తే టేల్ బోన్ రిలీఫ్ అయిపోతుంది, ఇది రిలీజ్ చేస్తే మోకాళ్ళు ఫ్రీ అయిపోతాయి. ఎందుకంటే వేగస్ నర్వ్ చెప్పినా కదా, మేము వేగస్ నర్వ్ రిలీజ్ చేస్తాం అంతే, మిగిలిన ఆటోమేటిక్గా క్లియర్ కావాల్సిందే. కాబట్టి థెరపటిక్ అప్రోచ్ ఈజ్ డిఫరెంట్, మీ సిమ్టమ్స్ వేరు. ఇప్పుడు నేను చేసేది ఏమంటే మీకు ప్రాక్టికల్ చేయించేది థెరపటిక్ అప్రోచ్ ఎట్లుంటుంది అనేది. ఇంతవరకు మీరు చేసింది ఏమంటే మీకు మీరు ప్రాక్టీస్ చేసుకున్నది, ఇది మీకు మీరు ప్రాక్టీస్ చేసుకోలేరు. ఓన్లీ ప్రొఫెషనల్ కెన్ డూ ఇట్, ప్రొఫెషనల్ మాత్రమే చేయగలుగుతారు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే క్రేనియల్ నర్వ్కు మేడం ఫస్ట్ మనం చెక్ చేసినాం కదా మేడంకు, ఆ మేడంనే తీసుకున్నాం మనం. అమ్మ ఎట్లుంది ఇంతకుముందుకి ఇప్పటికీ? కొంచెం పర్వాలేదు, కానీ మొత్తం పర్వాలేదు కాదు. మొత్తం పర్వాలేదు ఎప్పుడు వస్తుంది? విత్ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్. ప్రాక్టీస్లో యూ విల్ గెట్ రిలీఫ్, బట్ రెగ్యులర్గా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాం? ఈరోజు చేసిండ్రు, ఎంతమంది గ్యారంటీ చేస్తారు ప్రాక్టీస్ ఇంటికి పోయినాక? ఇది ఇటు అది అటు అంతే కదా. రిలాక్స్ అమ్మ, ఫ్రీగా వదిలే. గాస్ట్రైటిస్ నుంచి ఫ్లెక్సర్ వరకు మనం చెక్ చేసుకొని పెట్టుకున్నాం, అంటే ఇష్యూ ఏముంది అనేది. సెల్ఫ్ హెల్ప్ కొన్ని చెప్పేసినాం, కూర్చోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ అంటే మీకు అర్థం చేయిస్తున్నాం, అర్థం కావడానికి. జనరల్గా ఇవన్నీ పర్సనలే, అంటే ప్రైవేటే, పేషెంట్ పర్సనల్ ఇష్యూ, పేషెంట్కు ట్రీట్మెంట్ పర్సనల్గా జరుగుతుంది, పబ్లిక్గా జరగదు. ఎక్కడ జరుగుతుందా అండి? లేదు. బట్ ప్రొఫెషనల్గా మనం వర్క్ చేయాలి అంటే స్పినాయిడ్, ఫ్రంటల్ బోను, తర్వాత కానీ అమ్మ మీకు ఫీలింగ్ ఎట్లా ఉంది ఇది చేస్తూ ఉంటే? లాగుతున్నట్టుంది, అంటే సంథింగ్ హ్యాపెనింగ్. ఇదేమంటే కంప్లీట్ క్రేనియల్ అడ్జస్ట్మెంట్ అనమాట, న్యాచురల్గా మనం చేయగలిగేది. దీంట్లో ఒక 40-50 టెక్నిక్లు ఉంటాయి ఓన్లీ దీని మీద వర్క్ చేసేటి. ఒక్కొక్క దానికి మనం 1 నిమిషం పెట్టుకున్నా ఓన్లీ క్రేనియల్ మీద పనిచేయాలంటే 1 అవర్ పడుతుంది. ట్రీట్మెంట్ పార్ట్ నేను చెప్పేది ప్రొఫెషనల్గా మనం చేయాలి అంటే. ఓకే, రిలాక్స్గా ఉండండి. గాలి తీసుకోండి, వదలండి. తీసుకోండి, వదలండి. రిలాక్స్. టిఫిన్ చేసిండ్రా అమ్మా? టిఫిన్ చేసిండ్రా? అదే. ఏం చేస్తున్నా నేను? ఆమె సెల్ఫ్ హెల్ప్లో ఏం క్లియర్ కాలేదో దాన్ని క్లియర్ చేస్తున్నా. మీకు అర్థమవుతుందా? ఓకే, నౌ C0 C1 ఆక్స్పీట్ cranial nerve related issues solved. Now issue is షోల్డర్ ఇష్యూ క్లియర్ కాలే, ఫుల్ టైట్ ఉంది ఇంకా. ఓకే, బట్ ఇక్కడ ఈమెకు నొప్పి ఉండకపోవచ్చు, బట్ ఇట్ విల్ క్రియేట్ హ్యాండ్ పెయిన్, ఏమంటాం షోల్డర్ పెయిన్, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ముందర చెస్ట్ పెయిన్ ఏదైనా రావచ్చు. కాబట్టి ఇది ఇక్కడ ఈ సైడ్ది మనం క్లియర్ చేస్తే ఇది రిలాక్స్ అవుతుంది. ఇది రిలాక్స్ కావాలంటే ఏం చేయాలి అమ్మ? చేతులు రెండిట్లో పెట్టుకోండి, రిలాక్స్గా ఉండండి. ఓకే, గాలి తీసుకోండి, వదలండి. గాలి తీసుకోండి, వదలండి. చేతులు కిందికి ప్రెస్ చేయండి. నా చేతులను కిందికి లాగండి. ఎస్, కిందికి లాగండి.
కిందికి లాగండి, కిందికి లాగండి, రిలాక్స్. ఇది సెల్ఫ్ హెల్ప్లో అవుతుందా? కాదు. ఇంకొకళ్ళ హెల్ప్ అవసరం. ఫ్రీగా వదిలేయండి అమ్మ, ఫ్రీగా వదిలేయండి. ఓకే, నౌ ఇట్ ఈస్ క్లియర్, హియర్ ఇట్ ఈస్ క్లియర్. థొరాసిక్ ఏం చేస్తున్నాం ఇక్కడ మీకు అర్థమవుతుందా? మనము డైరెక్ట్ మెథడ్లో వెళ్ళట్లేదు. ఐఎమ్ అడ్జస్టింగ్ హోల్ థింగ్, మొత్తం అడ్జస్ట్ చేసి పంపించాలి. ఎందుకంటే ఓన్లీ లంబరి వాళ్ళు అడ్జస్ట్ చేస్తే రేపు సర్వైకల్ ఇష్యూ వస్తే 5 years తర్వాత మీకు అర్థమవుతుందా? పేషెంట్ చెప్పేది సిమ్టమ్, థెరపిస్ట్గా చేయాల్సింది హోల్ సిస్టమ్ రీసెట్ చేసి పంపించాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ ఇష్యూస్ రావు, అన్నీ క్లియర్ అవుతానే అవుతాయి. రూట్ కాజ్ అన్నీ మనకు క్లియర్ అయిపోతాయి. ఓకే, ఫ్రీగా వదిలేయండి అమ్మ. ఓకే అమ్మ, నమస్కార స్థితి పెట్టండి, పైకి మలపండి, రిలాక్స్, పట్టుకోండి, అంతే, ఫ్రీగా ఉండండి అమ్మ. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే, నేను చేతిని కిందికంట అననీయద్దు, టైట్గా పట్టుకోండి, అట్లాగా టైట్గా పట్టుకోండి, అంతే. ఓకేనా? కళ్ళు మూసుకోండి, కిందికి వెళ్ళనీయద్దు, టైట్గా పట్టుకోండి. గుడ్. ఈ పొజిషన్ అమ్మ, ఇదే పొజిషన్లో ఉంచండి. నేను కిందికంట అననీయద్దు, అంతే. ఓకే, కాబట్టి ట్రీట్మెంట్ టైంలో ఇవేమి ఉండొద్దు, అంటే మా రూల్ అన్నమాట. ఓన్లీ రిలాక్స్. ఓకే, థొరాసిక్ ఫ్రీ అయిపోయింది కంప్లీట్గా. అంటే 1 by 1 మనం పైనుంచి కింది వరకు వెళ్తున్నాం. దెన్ మా 2 చేతులు పైకనండి, పిడికిలు బిగించండి. ఇంతకుముందు మీరు చేసిన ఎక్సర్సైజ్ ఇది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే దీన్ని కిందికంట అననీయొద్దు. ఓకే, కళ్ళు మూసుకోండి. 1 2 3 4 5 6 7 స్ట్రేట్గా పెట్టండి. ఇది ఫ్రాక్చర్ అయిందా అమ్మా ఏదన్నా? అంతేనా? అదే అట్లా వచ్చింది. ఓకే, కళ్ళు మూసుకోండి. రిలాక్స్ అమ్మా, వదిలేయండి, ఫ్రీగా వదిలేయండి. ఓకే, తెలుస్తుందా అమ్మా ఎంత ఫ్రీ అయిందన్నది? ఫ్రీగా వదిలేయండి అమ్మా. గుడ్. వదిలేయండి అమ్మా, ఫ్రీగా వదిలేయండి. అంటే ఇది ఇష్యూ క్లియర్ అయిపోయింది. ఏమో లేసి నడిచి చూడండి అమ్మ ఒకసారి. సెల్ఫ్ హెల్ప్లోనే క్లియర్ అయింది, ఇది ఇష్యూ ఏం లేదు. ఒకసారి నడిచి చూసుకోండి. ఇప్పుడు నొప్పి ఎక్కడ ఉంది మీకు? ఇప్పుడు లాగడం అంతా ఉందా, ఓన్లీ అక్కడే ఉందా? వేరే ఇష్యూస్ ఏం లేవు కదా ప్రజెంట్? ఎక్కడ ప్లేస్? 2 సైడ్లా? ఓకే, పడుకోండి. బట్ ఎక్సర్సైజ్ కరెక్ట్ చేస్తే, బట్ పెల్విస్ అయితే ఫ్రీ అయిపోయింది. 2 ఇంతకుముందుకి ఇప్పటికీ తేడా ఉంది. ఫ్రీగా వదిలేయండి అమ్మా. గాలి తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి, తీసుకోండి అమ్మా, వదలండి. ఓకే, లేవండి అమ్మ ఒకసారి.
కూర్చోండి. కాబట్టి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ మేబీ 50 to 60% మీకు ఇవాళ చెప్పిన ఎక్సర్సైజ్లలో మీరు బయటపడతారు. ఓకే, దాంట్లో కూడా మీకు రిలీఫ్ రావట్లేదు అంటే యూ నీడ్ కన్సల్టేషన్ అండ్ ట్రీట్మెంట్. కాబట్టి ప్రాసెస్ ఏంటిది అంటే డైరెక్ట్గా గుడ్డిగా కన్సల్టేషన్కి వెళ్ళి